విద్యార్థుల కోసం ఎంత పోరాటానికైనా సిద్ధమని వైఎస్ఆర్టీపీ స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నాగరాజ్ చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల బతుకులు బాగుపడతాయని అనుకుంటే అగమ్య గోచరంగా తయారైందన్నారు. ఆడపిల్లల విషయాల్లో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నాగరాజ్తో మా ప్రతినిధి కావ్య ఫేస్ టు ఫేస్. ఈరోజు నిజాం కాలేజ్లో విద్యార్థులు అయితే ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతంతో మాట్లాడడానికి వైఎస్ఆర్టీపీ స్టేట్ ప్రెసిడెంట్ నాగరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సో చెప్పండి, ముఖ్యంగా మీరు వచ్చారు, అసలు స్టూడెంట్స్కి ఏ రకంగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? గత 2 వారాలుగా నిజాం కాలేజీ విద్యార్థినులు తమ యొక్క హాస్టల్ యొక్క ఫెసిలిటీ కోసం ధర్నాలు చేస్తుంటే ఈ యూనివర్సిటీ వీసీ రవీందర్ గారు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఆయన స్పందించడానికి ఏమవుతుందానికి తన బిడ్డకు అన్యాయం జరిగితే ఆయన స్పందించకుంటుంటాడా? ఈరోజు వీసీ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి అయినటువంటి సభ్యులు కూడా ఎవరు స్పందించడం లేదు యూనివర్సిటీ విషయాలు. గత 2 వారాలుగా పిల్లలు ఆ యూనివర్సిటీలో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి హాస్టల్ లేకపోతే ఒక ఆడపిల్లకు ఎంత ఇబ్బంది, హైదరాబాద్ నుంచి ఎక్కడో ఊళ్ళ నుంచి వచ్చి చదువుకునే పిల్లలకి ఎంత ఇబ్బంది మనం అర్థం చేసుకోవాలి. దీని మీద యూనివర్సిటీ బీసీ స్పందించకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి నవీన్ మిట్టల్ గారు స్పందించడం అనేది బీసీకి సిగ్గుండాల కొంచెమైనా సరే. తను ఏం చేస్తుండు? ఆయన ఒక యూనివర్సిటీ ఒక బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు తనకి స్పందించాల్సినంత అవసరం ఉంది కదా. గతంలో కేటీఆర్ గారు గతంలో 2017లో హాస్టల్ యొక్క ఇనాగ్రేషన్ చేస్తూ ఈ యొక్క బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఇది యూజీ విద్యార్థులకు అని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారు స్పష్టం చేయడం జరిగింది. కానీ తను ఇచ్చిన హామీని తుంగలో దొక్కుతూ అదే కేటీఆర్ గారు ఈరోజు యూజీ విద్యార్థులకు 50%, పీజీ విద్యార్థులకు 50% అని చెప్పేసి ఈరోజు జియో జారీ చేయడం జరిగింది. దీనికి మనం సిగ్గుపడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు పీజీ విద్యార్థులకు ఆల్రెడీ స్పెషాలిటీ ఉంది. ఎక్కడ మన ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళకి అకామిడేషన్ ఉంది. కానీ యూజీ విద్యార్థులకే లేదు. యూజీ విద్యార్థులు 50% మీ ఇస్తాం, 50% వాళ్ళకి ఇస్తాం అనడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? అదే యూజీ విద్యార్థులకు 100% వాళ్ళకి అలాట్మెంట్ చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. పీజీ విద్యార్థులకు ఇప్పటికిప్పుడు అవసరం లేదు, వాళ్ళు యూనివర్సిటీలో ఫెసిలిటీ పొందుతున్నారు. దాని విషయంలో గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 2 వారాల నుంచి విద్యార్థులు ఈ విధంగా ఫైట్ చేస్తుంటే ఒక ఆడపిల్లలు గవర్నమెంట్ దీనిపైన స్పందించాలి. ఒక మానవతా దృక్పథంతో గవర్నమెంట్ స్పందించాలి. వెంటనే వాళ్ళకు 100% యూజీ విద్యార్థులకి ఈ హాస్టల్ కేటాయించాలని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగంగా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. వాళ్ళ పోరాటానికి మా యొక్క మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తు వాళ్ళు తీసుకునే కార్యాచరణకు ప్రతిదానికి కూడా మా మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. మా షర్మిలక్క కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. షర్మిలక్క కూడా త్వరలో వాళ్ళతో మాట్లాడతారు. ఖచ్చితంగా ఈ సమస్యని గవర్నమెంట్ స్పందించకపోతే దీనిపైన పెద్ద ఎత్తున మేము పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగంగా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మేడం, మీరు చెప్పండి, ఇక్కడ విద్యార్థులకు ఒక మహిళగా మీరు కూడా ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళతో ఎలాంటి ఇంటరాక్షన్ తీసుకున్నారు? ఒక మహిళగా, ఒక ఆడపిల్లగా, ఒక విద్యార్థిగా నేను ఒకటే అడగదలుచుకున్న ప్రభుత్వంని, అంటే ప్రభుత్వాలలో పనిచేసే వాళ్ళకి, ప్రతి పొలిటీషియన్కి, లీడర్లకి కూతుర్లు లేరా, పిల్లలు లేరా, వాళ్ళు చదువుకోలేదా? అండ్ ఇంకొకటి, వాళ్ళ కూతుర్లకే ఇట్లాంటి పరిస్థితి వస్తే ఈరోజు ఇంత కామ్గా ఊరుకుంటారా? 2 వీక్స్ నుంచి ఈ పోరాటం చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా దున్నపోత మీద వాన పడ్డట్టు అసలు పట్టించుకోకుండా ఎంతసేపు ఎలక్షన్లు అవి ఇవి అని చెప్పేసి ప్రజలను ఎట్లా ముంచుతాము. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వము ఉన్నది మొత్తము అభివృద్ధి చేసింది ఇదా? ఒక హాస్టల్ కూడా ప్రొవైడ్ చేయలేని స్టూడెంట్స్కి ఇట్లాంటి ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం. ఇంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మనం ఈరోజే కల్లారా చూస్తున్నాం. ఆ స్టూడెంట్లను చూస్తుంటే పాపం ఎంతమంది పేరెంట్స్, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎన్నెన్నో డిస్టిక్లో నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటే వీళ్ళేమో వాళ్ళకి సౌకర్యమైన ఫెసిలిటీ, ఫుడ్, బెడ్ కూడా పెట్టలేని గవర్నమెంట్ ఇవ్వలేనిది ఇంకా ఎందుకు అసలు ఇట్లాంటి గవర్నమెంట్లో మనం బతుకుతున్నది కూడా అని చెప్పేసి ఈరోజు మాకే సిగ్గేస్తుంది మేము తెలంగాణ అని చెప్పుకోవడానికి. ఈ విషయం ఒక ఆడపిల్ల విషయము అని చెప్పేసి ఎంత కేర్ఫుల్గా ఉండాలి అంటే, ప్రభుత్వంకి ఒక ఆడపిల్లలు ఏం నాశనం అయిపోయినా, వాళ్ళ జీవితాలు ఏమైపోయినా కూడా అసలు సంబంధమే లేని స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. అట్లాంటప్పుడు ప్రభుత్వంలో ఉండొద్దు. వాళ్ళ పోస్టులకి న్యాయం చేయకపోతే ఇంకా ప్రజల గురించి వాళ్ళేం పట్టించుకుంటారు? అసలు వైఎస్ఆర్టీపీ ఏ రకంగా అండగా ఉండబోతుంది ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్కి? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందే మేము ప్రజలకున్న ప్రాబ్లమ్స్ కోసం కొట్లాడడానికి,
వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్ళీ తీసుకొని రావడానికి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా పార్టీ హెడ్ కూడా షర్మిలక్క, షీజ్ ఏ మహిళ, అందరికీ తెలుసు అది. ఒక మహిళా స్టూడెంట్స్కి ఇట్లా అవుతుందంటే తాను కూడా కామ్గా ఊరుకోరు. ఈ విషయం పైన ఖచ్చితంగా స్పందిస్తారు, ఖచ్చితంగా ప్రభుత్వంని క్వశ్చన్ చేస్తారు. మేము యువజన విభాగం నుంచి నేను ఇందుజా రెడ్డి, ఈ ఇష్యూ కనుక క్లియర్ కాకపోతే ప్రభుత్వంకి వార్నింగ్ ఇస్తున్నా. ఈ ఇష్యూ కనుక క్లియర్ కాకపోతే మేము ఢిల్లీ దాకా కూడా తీసుకొని పోవడానికి మేము రెడీగా ఉన్నాం, ప్రతి ప్రూఫ్లతో సహా. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది పైసలన్నీ? అంటే ఒక స్టూడెంట్కి హాస్టల్ ఫెసిలిటీలో కూడా ఇయ్యలేనంత దుర్భాగ్యమైన స్థితిలో ఉందా పైసలు లేకుండా? అంటే స్టూడెంట్స్కి కూడా పైసలు పెట్టకపోతే ఇంకెవరికి పెట్టుకుంటారు? మీ ఇళ్ళలో మీ కూతుర్లకి మీ కొడుకులకి పెట్టుకుంటారా? పైసలు అన్నీ తీసుకొని పోయి ప్రజల పైసలు అని చెప్పేసి మేము చాలా సీరియస్. ఈ విషయం అయితే మేము ఢిల్లీ దాకా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, ప్రతి ప్రూఫ్లు కూడా సేకరించి. రైట్, చూస్తారు కదా, ఖచ్చితంగా వైఎస్ఆర్టీపీ అండగా ఉంటుంది. విద్యార్థులకు అవసరమైతే మేము ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఈ పోరాటం మాత్రం ఆపము అని గతి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కావ్య, అమా న్యూస్, హైదరాబాద్.